చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వమును సృజించిన సృష్టికర్తమైన దేవ, సర్వోత్తర్యమి, మీ మహాఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాము నాయన. మీ మాటలు మా బ్రతుకుకు బాటలు, మీ వాక్యము మా పాదములకు దీపము. మీ మాటల్లో మాకు నిత్య జీవం ఉన్నదని అనేక మంది లేఖనాలను పరిశీలించారు. అందుకే మేము కూడా మీరు రాయించిన ప్రతి మాటను విడిచిపెట్టకుండా అందులో ఉన్న సారాన్ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నపడుచు ఉండగా మనిషి జ్ఞానముతో కాక ఆత్మజ్ఞానముతో వాటిని ఆలోచించి వివేచించి దాన్ని విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు కూడా వాక్యాన్ని విని ఇది ఎదుటి వారికి అనుకోకుండా ఇది నాకే అనే ఆలోచనతో వర్తింప చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుభవించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని మా రక్షకుడు మా పాప విమోచకుడునైనా క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం గత వారం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం. 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు, 3 ఒకే ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగం. అది అయిపోయిన తర్వాత ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చాడు అని మనం 8వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాం. అంటే 3 అధ్యాయాలు అంత పెద్ద ప్రసంగాన్ని ఆయన కొండ మీద చేశారు. అనేక జనాలు ఆయనతో పాటు ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి వచ్చారు. అది ఇప్పుడు మనం చదువుకుందాం. 8వ అధ్యాయము మత్తయి సువార్త మొదటి వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. అంటే యేసుక్రీస్తు వారి బోధ ఎలాంటిదో వాళ్ళకి అర్థమైపోయింది. కొండ మీద నుంచి ఎప్పుడైతే దిగొచ్చాడో జనాలందరూ ఆయన్ని వెంబడించారంట. ఎందుకంటే ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు అని చాలామందికి అర్థమైంది. ఇంకొంతమందికి అయితే ఆయన ఉచితంగా ఆహారం పెడతాడని, ఇంకొంతమందికి అయితే ఆయన ఉచితంగా స్వస్థతలు చేస్తాడని, ఇలాంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టకుండా వెంబడించడం జరిగింది. బహుజన సమూహం ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనను. వెళ్ళి కుష్ఠరోగి వచ్చాడు. ముందేం చేశాడు? మొక్కాడు. ముందు వందనాలు చెప్పకుండా అయ్యగారు ప్రార్థన చేయండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీటింగుల దగ్గర కానీ ఎక్కడైనా. మనకు అట్లా అలవాటు లేదు కాబట్టి మన దగ్గరికి ఎవరు రారు. కానీ ఏ మీటింగులో చూసినా అయిపోగానే ఏం చేస్తారు? అందరూ క్యూ పెడతారు. ఎందుకు? ప్రార్థన కోసం. ఏ ప్రార్థన అది? శరీర సంబంధమైన అవసరాల కోసం ప్రార్థన. ఇందులో ముందు వచ్చి వందనాలు చెప్పి ప్రార్థన చేయమంటారా? వందనాలు కూడా చెప్పరు. ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? ఆయనకు మ్రొక్కి, అందులో ఒక మాట అన్నాడు, నీకిష్టమైతే అని. అడుగుతారు ఎవరన్నా? పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయటం మీకు ఇష్టమేనా అని అడుగుతారా? చేయాల్సిందే అన్నట్టు అడుగుతారు కదా. నాకు కాళ్ళు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ప్రార్థన చేయండి అంతే. నేను అందరిని అడుగుతాను, బాప్తిసం పొందారా అని. పొందలేదు అంటారు. మరి పొందని వాళ్ళకి ఎందుకు ప్రార్థన? ఆ మాట అడుగుతారేమో, నీకు ఇష్టమైతే అని అంటే ఎవరు అడిగేవాడు కనపడతారు. కానీ కుష్ఠరోగికి ఆలోచన వచ్చింది, నీకు ఇష్టమైనా నేను శుద్ధుడిని అవటం నీకు ఇష్టమైతే చెయ్యి. అంటే ఎంత విధేయత ఉందో చూడండి కుష్ఠరోగికి. భక్తుడు, కుష్ఠరోగి ఒక రకంగా భక్తుడు. మొక్కాడు ముందుగానంటే ఆయన దేవుని కుమారుడని ఆయనకు అర్థమైపోయింది. మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని అతనికి అర్థమైంది. అందుకే ముందుగా మొక్కాడు. మొక్కిన తర్వాత నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను అన్నాడు. అంటే ఇష్టం అయితే చెయ్యి, ఇష్టం లేకపోతే
వద్దు అని అర్థం. ఇలా ఎవరు అడగరు, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, మా పలానా సమస్య ఉంది ప్రార్థన చేయండి, ఇలా అడుగుతారు తప్ప మీకు ఇష్టమైతే ప్రార్థన చేయండి, కొన్ని దేవునికి ఇష్టమైతే ప్రార్థన చేయండి అని అడుగుతారా? పేతురు పత్రిక అనుకుంటారు, ఆయన చిత్తానుసారముగా 5వ అధ్యాయంలో మనం ఏమి అడిగినను ఆయన చేస్తాడు అనే మాట ఉంటుంది చూడండి. ఒకటి అంటే మనం అడగటానికి ముందు ఏం చేయాలి? 5వ అధ్యాయము 14వ వచనం, ఆయనను బట్టి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి అంగీకరించునని ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. అంటే నువ్వు అడిగే ఆ వరం ఏదైతే ఉందో దేవుడిని, అది ఖచ్చితంగా ఇది దేవునికి ఇష్టమే, నా విషయంలో చేయటం దేవునికి ఇష్టమే అని ఫిక్స్ అయిపోయి అడిగామనుకో, ఇంకా అడిగి ఇంకా సైలెంట్గా ఉండిపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు అది నాకు చేస్తాడు, ఫిక్స్ అయిపో. అవి అడిగినవి నీకు కలిగినవని ఏం చేయమన్నాడు? నువ్వు అడిగినవి మనకు కలిగినవని నమ్మాలి. అంటే అడిగింది దేవుని చిత్తం కాబట్టి, దేవుని చిత్తానుసారంగానే నేను అడిగాను కాబట్టి ఇస్తాడని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ కుష్ఠరోగి కూడా ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనేను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అందుకు ఆయన 3వ వచనం, చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిన. కుష్ఠరోగిని ఎవరు తాకరండి, తాగుతారా? ఎందుకంటే అది కొన్ని కుష్ఠరోగాలు అంటువ్యాధి, తాకితే వెంటనే వేళకి అంటుకూడదు, ఊరి బయటకు తోసేస్తారు. ఆయన కొండ అంటే ఊరి చివరి కొండ ఉంటుంది కాబట్టి కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి మరి ఈయన స్వస్థత చేస్తాడని విశ్వసించాడు కాబట్టి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయనగానే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కానీ ఆయన ముట్టి ఆ పదాన్ని పలికాడు. తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అని, వెంటనే ఆన్ ద స్పాట్. 7 వారాలు రమ్మంటాం, మెల్లిమెల్లిగా తగ్గిద్ది అని ఇలాంటివి ఏమి లేవు కదా. అంటే నిజమైన శక్తి ఉంటే, నిజమైన దైవ శక్తి ఉంటే దేవుడు చెప్పగానే వెంటనే జరిగిపోవాలి. మనం చేయగానే స్లోగా 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 తగ్గుతుందంటే ఇది మామూలుగా తగ్గుతుంది అన్నమాట. ఒకేసారి తగ్గితే అది దైవశక్తి. దేవుడికి ఏదైనా అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి వెంటనే ఆ కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఎవరిని స్వస్థత చేసి చెప్పమన్నాడా వద్దన్నాడు? చదవండి అక్కడ ఏమన్నాడు? యేసు స్వస్థత చేసి, ఏ స్వస్థత? ఎవరు చెయ్యలేని స్వస్థత, మందు లేని రోగం అది. కుష్ఠవ్యాధి అనేది మందు లేని రోజులు అది. ఆ రోజుల్లో తగ్గని రోగాన్ని మాటతో తగ్గించి ఏమన్నాడు? ఎవరితోనూ ఏమీ చెప్పదు. ఏ సంఘంలోనైనా ఈ పదం వాడతారు ఎవరైనా. స్వస్థత జరిగింది, అయ్యగారు ప్రార్థన చేయగానే స్వస్థత జరిగింది అనుకోండి, ఏమంటారు? వాళ్ళని లేపి ఇక్కడ పిలిచి మైక్ ఇచ్చి చెప్పండి, ఏం చెప్పాలి? అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, దానికి కృతజ్ఞతగా నేను అయ్యగారికి ఎంత కానుక ఇచ్చాను, దానివల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది. ఇలా ఎన్నో సాక్ష్యాలు అడిగి చెప్పించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఎందుకు ఎవరితో ఏం చెప్పకూడదు? చెప్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా, ఎక్కువ మందికి సువార్త చెప్పొచ్చు కదా. చెప్పండి. ఇప్పుడు ఒకరికి స్వస్థత జరిగింది, అతను వెళ్ళి 10 మందికి చెప్పాడు అనుకోండి, 10 మంది వస్తారు.
ఆ 10 మందిని జరిగితే వాళ్ళు వెళ్ళి 100 మంది అవుతారు. అలా పెరిగిపోతారు కదా. ఎందుకు వద్దన్నాడు, పాపులారిటీని ఎందుకు ఆపుకున్నాడు అని అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన పనిలో అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 38వ వచనం అనుకోండి, చూడండి ఒకసారి. మార్కు సువార్త 38, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను. ఆయన వచ్చింది ఎందుకు? అందరికీ సువార్త ప్రకటించాలి. ప్రకటించటానికి వెళుతున్నప్పుడు వచ్చిన వాళ్ళకి చేశాడంతే. అంటే అన్నింటిలో ఇంపార్టెంట్ ఏంటంటే సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించాలి. రాజ్యం సమీపించింది, అందులోకి మీరు చేరండి, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఇప్పుడు స్వస్థతలు చేస్తా పోతే ఈ బ్యాచ్ ఎక్కువతారు. వినేవాళ్ళు ఎక్కువ అవుతారా, స్వస్థతలు చేయించుకునే వాళ్ళు ఎక్కువ అవుతారా? చెప్పండి. మనం కూడా స్వస్థత సువార్త సభలు అని పెట్టామనుకోండి, ఒకళ్ళిద్దరిని ఇక్కడ పెట్టి మాకు అయ్యగారు ప్రార్థన చేశాడు, స్వస్థత జరిగింది అని చెప్పించామనుకోండి, సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం. వెంటనే జనం ఎలా వస్తారు? దండోపతండాలకు కుప్పలు తెప్పలుగా వస్తారు. మనం అది చెప్పట్లేదు కాబట్టి ఎవరు రారు. వాక్యానికి ఎక్కువ మంది రారు, స్వస్థతలు అంటే ఎక్కువ మంది వస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు వారికి స్వస్థత చేస్తూ పోతే సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉండదు. కాబట్టి బాబు వచ్చిన వాడికి ఎటు చేస్తారు కాబట్టి నువ్వు ఈ విషయం ఎవరితో ఏమీ చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు కుష్ఠరోగి కాబట్టి నిన్ను దూరంగా పెట్టారు కాబట్టి మరలా నువ్వు జనజీవన స్రవంతిలో కలవాలంటే నువ్వు యాజకుడికి కనపరుచుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో డాక్టర్ యాజకుడే. దేవుని సన్నిధికి మరలా అతన్ని చేర్చడానికి యాజకుడే సర్టిఫికేట్ ఇవ్వాలి. అసలు ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల కంటే ముందు, యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా కుష్ఠరోగికి మందు లేదు. ఒకవేళ మందు ఉంటే యాజకుడి దగ్గరికి వచ్చి వాళ్ళు అది వాడిన తర్వాత యాజకుడికి చూపించుకొని యాజకుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. లేదు అది దానికి ప్రక్షాళనగా ఒకడు తగ్గితే దానికి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయాలి. అది చేయకపోతే అతను తన ఇంట్లో వాడిని కలగకూడదు, ఎవరితో అతను కలిసి తిరగకూడదు, ఊరి వెలుపలకు అతన్ని గెంటేస్తారు. కనుక కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కొన్ని వచనాలు మనం చూద్దాం. లేవీకాండం 14వ అధ్యాయము. మోషే గారి ధర్మశాస్త్రంలో కుష్ఠవ్యాధి గురించి, చర్మ వ్యాధులను గురించి మోషే గారి ద్వారా దేవుడు తెలియచేసిన మాట. లేవీకాండం 14వ అధ్యాయం 1 నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చి విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని, కుష్ఠరోగు పవిత్రుడని నిర్ణయించాలంటే ఎవరు నిర్ణయించాలి? యాజకుడు నిర్ణయించాలి. కాబట్టి యాజకుడి దగ్గరికి కుష్ఠరోగిని తీసుకురావాలి. తీసుకొస్తే ఈజీగా చెప్పేస్తాడంటే ఈజీగా చెప్పడం. యాజకుడు పాడెం వెలుపలికి పోవాలి. అంటే పాడెంలోనికి ఇతరులు తీసుకురాకూడదు, పాడెం వెలుపలికి పోవాలి. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్ఠపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, అంటే కుష్ఠు అతనికి లేకుండా పోతే యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవలను. ఎవరు కావాలి? ఇది కుష్ఠరోగి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఆజ్ఞాపింపవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠు విషయములో పవిత్రత పొందబోవు వారి మీద 7 మార్లు దాన్ని ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి. ఇంత తతంగా ఉంది. ఆడు పవిత్రుడని యాజకుడు చెప్పాలంటే సజీవమైన పక్షి ఎగిరిపోనట్టు దాన్ని వదిలివేయవని. ఒక పక్షిని చంపి రక్తంలో ముంచాలి, ఇంకో పక్షిని వదిలేసేయాలి. అప్పుడు
పవిత్రత పొందగోరు వారు తన బట్టలు ఉదుక్కొని తన రోమమంతటిని అంటే ఒంటి మీద ఉన్న వెంట్రుకను క్షౌరము చేయించుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడవును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసింపవలను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని ఎడలు నీళ్లతో కడుక్కొని పవిత్రుడవును. అంటే యాజకుడు పవిత్రపరిచిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి బయటే ఉండి మళ్ళీ వారం ఉండాలి. వారం ఉండి మళ్ళీ పెరిగిన కాస్త గడ్డాన్ని, కనుబొమ్మల్ని మొత్తాన్ని కట్ చేసుకొని వారం తర్వాత పవిత్రుడవుతాడు. అప్పుడు అతను శుద్ధుడని సర్టిఫికేట్. ఎంత తతంగా ఉంది. ఇంక ఇదంతా ఈ 14వ అధ్యాయం అంతా దీని గురించే ఉంటుంది. పేదవాడైతే ఏం చేయాలి? కాస్త ఉన్నవాడైతే ఇది చేయాలి. పేదవాడైతే 21వ వచనం, వాడు పేదవాడై పైన చెప్పిందంతా తేజాలని ఎడల, అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. గొర్రె పిల్లలను తీసుకురావాలి, వాటినన్నిటిని దాన్ని వధించాలి, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ వాడు గొర్రె పిల్లలు తేజాలని పరిస్థితిలో పేదవాడు అయ్యాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి అని అంటే తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావుర పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని, దహన బలిగా ఒక దాన్ని తీసుకొని రావాలి. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధిని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను వధింపవలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వారి కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటనవేలి మీదను, వారి కుడికాలి బొటనవేలి మీదను వాటిని చమరవలను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించవలను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వారి కుడి చెవి కొన మీదను, వారి కుడి చేతి బొటనవేలి మీదను, వారి కుడి కాలి బొటనవేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగో వారికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు తల మీద పోయవలను. మిగిలిన నూనె అంతా తల మీద పోయాలి. అప్పుడు వారికి దొరకగల 2 ఆ తెల్ల గువ్వలలోనే గాని పావుర పిల్లల్లోనే గాని ఒకదాన్ని అర్పింపవలను. తన నైవేద్యము కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని అర్పింపవలను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోవారి నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలను. కుష్ఠపడ కలిగిన వాడు పవిత్రత కలిగిన వాటిని సంపాదించలేని ఎడల వారి విషయమైన విధి ఇదే. ఇలా కుష్ఠవ్యాధుల గురించి అనేకమైన తతంగాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఇవన్నీ లేకుండా ఏం చేశాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధులవు కమ్ము. ఒకే మాట, తక్షణమే తగ్గిపోయింది. ఆ గొర్రె పిల్లలు తేవటం, పావురాలు తేవటం, పాప పరిహారార్థ బలిగా ఇవన్నీ అర్పించటం, ఆ రక్తాన్ని చిమరటం, నూనె తీసుకొని అరిచేతిలోని చెవి మీద, కుడికాలి బొట్టన వేరు మీద ఇలా పెట్టడం ఏమీ లేవు. అర్థమైందండి? అంటే రోగానికి ప్రాయశ్చిత్తంగా చాలా ప్రాసెస్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్లు, ఎక్స్రేలు, అవి ఇవి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి లిస్ట్ రాస్తాడు, మందుల లిస్టు. అవి కొనుక్కొని ఇవన్నీ వాడితే మనకున్న రోగం తగ్గుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో రోగం అంతా తగ్గిస్తున్నాడు. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఎంత అవుతుంది? ఒక యాజకుడి దగ్గరికి వెళ్తే ఈ కుష్ఠరోగానికి వాడు పరిశుద్ధుడని యాజకుడు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత ఖర్చు ఉంది. ఈ ఖర్చు లేకుండా యేసుక్రీస్తు వారి దగ్గర ఒకే క్షణంలో ఒకే మాటలో తగ్గింది.
తగ్గింది కాబట్టి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా వీడు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? యాజకుడికి కనపరుచుకొని యాజకుడు సర్టిఫికేట్ ఇస్తే తీసుకొని ఏం చేయాలంటే మోషే నియమించిన కానుక ఇవ్వాలి. అంటే మోషే గారు ఇంత కానుక నీకు జరిగిన ఈ శుద్ధికి, ఈ స్వస్థతకు ఇదిగో ఇంత కానుక దేవుడి సన్నిధిలో వేయాలి అని చెప్పగానే ఆ కానుక వేసి వాడు వెళ్ళిపోవాలి. అర్థమైంది? అంటే నీకు జరిగిన ప్రతి మేలుకి ఏమి ఇవ్వాలి? దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వాలి. అది ధర్మశాస్త్రంలో ఆనాడు మోషే గారు ఏర్పాటు చేశాడు. అది ఆనాడు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఒక పద్ధతి. ధర్మశాస్త్ర ప్రకారంగా శుద్ధి దినాలు 7 రోజులు ఉండాలి. అయిన తర్వాత మళ్ళీ 7 రోజులు ఉండాలి. ఈలోపు గొర్రె పిల్లల్ని, పావుర పిల్లల్ని, వీటన్నిటిని ఏర్పాటు చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది. అదేమి లేకుండా యేసుక్రీస్తు ఒక మాటలో చేసినప్పుడు ఇంకెంత ఇవ్వాలి? కృతజ్ఞత ఎక్కువ ఇవ్వాలి. అతను ఇచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ యాజకుడికి కనపరుచుకొని నువ్వు మోషే నియమించిన కానుక సమర్పించు. ఇంకా నువ్వు బలులు ఇవ్వటానికి, గొర్రెలు తేవటం ఇవన్నీ అవసరం లేదు. ఎంత సంతోషం వేసిద్దా కుష్టి వ్యాధి కలిగిన వాడు కదా. ఈరోజు కూడా వాడు తప్పు చేస్తే ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎన్నో బలులు ఇవ్వాలి. వాడు అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఇలా చాలా రకాల బలులు ఉన్నాయి. కానీ మనకి ఒకే ఒక్క బలి యేసుక్రీస్తు వారు బలి అవ్వటం వల్ల మనకి మనం చేసిన అన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మనకు అసలు ఖర్చే లేకుండా చేశాడు. ఈ కుష్టి వ్యాధుడు ఖర్చు లేకుండా శుద్ధి అయినట్టుగా మనం కూడా ఖర్చు లేకుండా పాప క్షమాపణ దయచేది. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. మోషే నియమించాడు కానుక, ఇక్కడ యేసుక్రీస్తు వారు నియమించాడా? పనివాడు జీతానికి పాత్రుడు. శ్రేష్టమైన పదార్థాలు ఏం చేయమన్నాడు? తిమోతి పత్రికలో చెప్తాడు కదా, ఉపదేశం పొందువాడు మీ పదార్థములన్నిటిలో శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఉందా? తిమోతి పత్రిక 1 సరే, రిఫరెన్స్ తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి శ్రేష్ఠ పదార్థాలన్నిటిలో ఖచ్చితంగా భాగం ఇవ్వాలి. దైవజనుడికి భాగం ఇవ్వాలి అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోషే నియమించిన కానుకను ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు సమర్పించాలి. అప్పుడు జనజీవన సమితిలో కలిసిపోవడానికి యాజకుడు పర్మిషన్ ఇస్తాడు. అంతవరకు ఓకే. 5వ వచనం 8వ అధ్యాయం మత్తయి సువార్త. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, కపెర్నహూము అంటే మనకి నహూము గ్రంథం ఉంది కదా బైబిల్లో, మీకా, నహూము ఇవన్నీ. ఆ నహూము గ్రంథం రాసిన ఆయన పేరు మీద ఆ కపెర్నహూము అనే పేరు వచ్చింది. కపెర్నహూము ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, శతాధిపతి అంటే రోమా ప్రభుత్వంలో 100 మంది సైనికుల మీద అధికారి. రోమా గవర్నమెంట్ పరిపాలిస్తున్న కాలం అది. ఆ కాలంలో ఇతను 100 మంది సైనికుల మీద అధికారి. కాబట్టి శత అంటే 100, అధిపతి అంటే 100 మంది మీద అధికారి అని అర్థం. అర్థమైందా? శతాధిపతి. యూదుడు కాదు ఇతను అన్యుడు. అన్యుడికి మరి యేసుక్రీస్తు వారు వెంటనే కార్యం చేశాడు. ఆయన దగ్గరకు వచ్చి ఏమని అడిగాడు చూడండి. 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఎవరంట? కొడుకా, దాసుడా? శతాధిపతి కుమారుడా? కాదు. ఎవరు అంటే ఈ 100 మందిలో ఎవరికో ఒకరికి పక్షవాయువు వచ్చింది. ఈ 100 మంది మీద అధికారి కదా. దాసుడు అంటే ఈయన వాళ్ళ మీద అధికారి కాబట్టి ఆయన కింద పనిచేసేవాడు దాసుడు. కాబట్టి ఈ 100 మందిలో ఎవరికో ఒకటి పక్షవాయువు వచ్చింది, మంచాల పడి ఉన్నాడంట. దాసుడు కోసం 100 మంది మీద అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపడం ఏంటి? పైగా అన్యుడికి యేసుక్రీస్తు వారి మీద అంత విశ్వాసమా?
ఈరోజు కూడా సమాజంలో క్రైస్తవులలో కుటుంబాల్లో పుట్టిన వారి కంటే క్రైస్తవేతరులలో పుట్టిన వారు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఎక్కువ ఉంచుతున్నారు. వారు మారి క్రీస్తుకు సాక్షులుగా కనపడుతున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఎంత వయసు వచ్చినా సిగ్గు ఎగ్గు లేకుండా తాగి తందనాలు ఆడుతూ ఇష్టానుసారంగా అనుభవిస్తూ ప్రభువుని నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధులయ్యే అవకాశాన్ని చేజిక్కించుకోకుండా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఒక అన్యుడు మారిన దానికి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టు క్రైస్తవులు చెప్పుకుంటున్న వారికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇశ్రాయేలీయుల్లో అనేకులు యేసుక్రీస్తుని అంతగా వెంబడించలేదు, కానీ అంత విశ్వాసం ఈ శతాధిపతికి ఉందంట. ఒక దాసుడి కోసం, అంటే ఆయన మనసు మనకు అర్థం కావాలి. శతాధిపతి మనసు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తే ఎలా ఫీల్ అవుతాడో, తన కింద ఉన్న వారికి కూడా అనారోగ్యం వస్తే అంత ఫీల్ అయ్యి యేసుక్రీస్తు వారి దగ్గరికి కబురు చేశాడంటే ఎంత విశ్వాసం చూడండి. యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేల్లో ఉన్న వారిలో లేదు విశ్వాసం ఈయనకుంది. ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి చెప్పాడో, నేను వచ్చి 7వ వచనం, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని యేసు అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎందుకంటే ఇతను అన్యుడు. ఆయన వచ్చిందే ఇశ్రాయేల్లో నశించిన గొర్రెలను బాగు చేయడానికి వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆ విషయం ఆయనకు అర్థమైపోయి, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నాకు అర్హత లేదు, నేను పాపిని, నేను యూదుని కాదు. యూదులకి అన్యులకి చాలా వ్యత్యాసం ఉంది. మేమే పరిశుద్ధులవి, మేము తప్ప మిగతా వాళ్ళందరూ భయంకరమైన పాపులు అనే దృష్టిలో యూదులు ఉన్నారు. యూదులు దేవుని జనాంగంగా ఫీల్ అవుతూ ఒక మతంగా స్థాపించి, మాకు తప్ప దేవుడు ఇంకెవ్వరికీ లేడు, మిగతా వాళ్ళందరూ భయంకరమైన పాపులు అనే దృష్టితో అందరినీ చులకనగా చూస్తున్న పరిస్థితిలో ఈ శతాధిపతికి ఏమర్థమైందంటే, నేను యూదుడిని కాదు కాబట్టి నువ్వు నా దగ్గరికి రావడానికి నాకు లేదు అర్హత. అర్థమైందా? నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడు. ఎంత తగ్గింపో చూడండి. 100 మంది మీద అధికారం అంటే ఎంత గర్వం ఉంటుందో చెప్పండి. మనకు సరిగ్గా 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయి అనుకోండి, ఎవరిని లెక్క చేయి. అలాంటిది 100 మంది మీద అధికారి. రోమా గవర్నమెంట్లో సైన్యానికి 100 మంది సైన్యానికి అధికారం అంటే ఎంత పవరో చూడండి. అలాంటి వాడు యేసుక్రీస్తు వారి విషయంలో తగ్గించుకొని, నాకు అర్హత లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవు, నాకు అర్హత లేదు, నువ్వు రావటానికి నాకు క్వాలిఫై కాదు నేను అని చెప్పి తగ్గించుకోవటం ఒక ఎత్తు అయితే, ఇంకా మరింత విశ్వాసాన్ని కనపరచడానికి ఏమన్నాడు తెలుసా, నువ్వు రావాల్సిన లేదయ్యా, నీ కెపాసిటీ నాకు తెలుసు, నువ్వు ఇక్కడ మాట్లాడితే ఈ మాట అక్కడ రోగిగా ఇంట్లో పడి ఉన్న ఆ పక్షవాయువుతో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఇలాంటి విశ్వాసం ఎక్కడన్నా చూసారు? డాక్టర్ గారు మీరు ఒక మాట చెప్పండి, మా అబ్బాయికి స్వస్థత వచ్చింది అంటారా? చెప్పండి. ఏం పర్లేదు, తగ్గిపోయిందిలా పోండి అన్నాడు అనుకో, మందు నీయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాం? ఏదో ఒక మందు ఇస్తే కదా అడిలో పనిచేసేది. అంటే యేసుక్రీస్తు వారి మీద ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందంటే, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చెయ్యేసిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ మాట్లాడితే నా దాసుడు స్వస్థపరచబడాలి అని నువ్వు ఇక్కడ మాట్లాడితే, ఈ మాట ఎక్కడో ఉన్న దాసుడి శరీరంలో ప్రవేశించి అతనికి స్వస్థత ఇచ్చిద్దన్న విశ్వాసం ఉంది. చాలా మందికి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఇక్కడ ఉండి చేస్తానమ్మా పర్లేదు, వినేది దేవుడు, చేసేది నేను కదా, దేవుడు చేస్తానంటే. కాదండి, మా ఇంటికి వచ్చి, మా ఇంటి నట్టింట్లోకి వచ్చి అక్కడ ప్రార్థన చేయాలి. అక్కడ చెప్తే తప్ప అక్కడ మాత్రం సిగ్నల్ టవర్ ఉంటుంది, ఇక్కడ ఉండదా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో, సర్వాంతర్యమే, అంతా తెలుసు ఆయనకి. మనం ఎక్కడ నుంచి ప్రార్థన చేసినా ఆయన భూగర్భంలో నుంచి, సముద్ర గర్భంలో నుంచి, అంతరిక్షంలో నుంచి ప్రార్థన చేసినా దేవుడికి వెళ్ళిపోద్ది. ఆయనకి సమయం అసమయం లేదు, ఆయనకి కాలమే లేనివాడు. నువ్వు ఏ టైంలో చేసినా ఆయన వినటానికి రెడీగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. అలాంటిది దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. అలాంటి దేవుడిని మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆయన వింటాడనే విశ్వాసం మనకుంటే అక్కడే అడుగుపెట్టి చేయాలి అని అంటారు. ఇంట్లోకి పంచలో చేస్తానంటే కుదరదు, బయట చేస్తానంటే కుదరదు. నట్టింట్లోకి వచ్చి ఆడ ఇరుకైనా 10 మంది పట్టకపోయినా అక్కడికే వచ్చి ప్రార్థన చేయమంటారు. ఇంకొంతమంది అయితే చెయ్యేసి చేయమంటారు, ఏదో చేతిలోంచి కరెంటు పాస్ అవుతుంది అన్నట్టు.
అంటే వీళ్ళకి సరిగ్గా వాక్యం తెలియలేదు, దేవుని పట్ల సరైన విశ్వాసం లేదు. ఎవరో చెప్పింది అలా మూఢనమ్మకాలు అలా నమ్మేస్తూ ఉన్నారు. ఈ శతాధిపతి, నువ్వు రావాల్సిన అవసరం లేదు, వచ్చిన నా ఇల్లు నీ అంత పవిత్రుడిని నా ఇంట్లో చేర్చుకోవడానికి నాకు అర్హత లేదు, నువ్వు ఎక్కడుండి మాట మాత్రం సెలవిమ్ము, అక్కడున్న నా దాసుడు స్వస్థపరచబడతాడని అంత విశ్వాసంతో చెప్పాడు. ఇంత విశ్వాసం మనలో ఉందా చెప్పండి? ఫస్ట్ గారు ఇంటికాడ నుండి ప్రార్థన చేయండి పర్లేదంటారా? ఒకవేళ అంటే ఏ ఉద్దేశంతో అంటాను, ఎక్కడ దాకా వస్తే కానికి ఇవ్వాలి కాబట్టి అక్కడ ఉండి చేయమంటారు, ఆ ఉద్దేశంతో అంటారు. నువ్వు రావాల్సిన అవసరం లేదు, దేవుడు నీ మాట వింటాడు కాబట్టి అక్కడ ఉండి చేయండి అనే విశ్వాసం తాను కదా. ఇక్కడ దాకా వస్తే కనీసం పెట్రోల్ ఖర్చు ఇవ్వాలి కాబట్టి వదిలే పాస్టర్ గారు మీరు అక్కడ ఉండే చేయండి, అలాంటి విశ్వాసం కూడా ఎవరిలో లేదు. ఖచ్చితంగా పాస్టర్ గారు రావాలి, కాదు అక్కడ పెట్టాలి, అప్పుడు ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు వింటాడనే విశ్వాసం. అంటే శతాధిపతి కంటే మన విశ్వాసం తక్కువ ఉందా ఎక్కువ ఉందా? పూర్తిగా తక్కువ ఉంది. ఆ మాట అనేసరికి యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యకరుడు అనే పేరున్న యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచాడు ఎవరు? శతాధిపతి. ఏమన్నాడో చూడండి. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుడు ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. నాకు చాలా పవర్ ఉంది, 100 మంది ఉన్నారు నా కింద, నువ్వు వెళ్ళి ఆ పని చేయాలంటే చేస్తాడు, రారా అంటే వస్తాడు. ఇంత పవర్ నాకు ఉంది, కానీ నీ దగ్గర ఈ పవర్ దేనికి పనికిరాదు. నేను రోమా గవర్నమెంట్ అధికారానికి నేను లోపడిన వాడిని, ఈ విషయంలో నా అధికారం ఏమీ పనికిరాదు. నాకు ఇంత ఉన్నారు, 100 మంది ఉన్నారు, వాడు పోవరా అంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఏ పని చేయమంటే అది చేస్తాడు, కానీ ఈ విషయంలో నేను దేనికి పనికిరాని వాడు. తగ్గింపు మరణం. ఆ మాటలు యేసు ఈ మాటలు విని 10వ వచనం, యేసు ఈ మాటల్ని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో. ఏమంటే వాస్తవంగా యేసుక్రీస్తు వారు వచ్చింది ముందుగా ఎవరి కోసం అంటే ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికి వచ్చాడు. మనకి ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కనాను స్త్రీ వస్తుంది యేసుక్రీస్తు వారి. కనాను స్త్రీ అంటే అన్ని స్త్రీ. ఆమె వచ్చి నా కుమార్తెకి దయ్యం పట్టింది, స్వస్థపరిచయ్యా అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమంటాడు చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినట్లు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించు ఉన్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల ఎంతకేనా అని మరి ఎవరి ఎంతకు నేను పంపలేదు. ఎవరితో చెప్పాడు ఈ మాట? చెప్పాడు. నువ్వు అన్ని రాలివి, నేను వచ్చిందేమో ఇశ్రాయేలులో నశించిన గొర్రెల దగ్గరికి, నువ్వేంటి నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది వదిలి అంటావు? మీ కాదు నేను చేసేది అన్నాడు ఇక్కడ. కానీ ఆమె ఇంకా తగ్గించుకొని కుక్కతో సమానంగా పోలిస్తే కూడా, అవునా కుక్క కూడా కింద పడిన రొట్టె మొక్కలు తింటది కదా అని తగ్గించుకోవటాన్ని బట్టి అక్కడ కూడా ఆశ్చర్యపోయి, నువ్వు అనుకున్నట్టు జరిగింది పో అన్నాడు. కుమార్తెను తీసుకురాలా, కుమార్తె కూడా ఎక్కడో ఉంది, కానీ వచ్చింది తల్లి కనాను స్త్రీ. వచ్చి నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందని చెప్పగానే ఆయన నువ్వు అనుకున్నది జరిగింది పో అంటాడు. 28లో అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి, ఎక్కడో ఉన్న కుమార్తె స్వస్థత పడింది. ఇక్కడ నేను చెయ్యను, ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికే నేను వచ్చానని అడ్డగించాడు, అభ్యంతరం పెట్టాడు. ఆ బతిలాటం వల్ల తగ్గించుకోవటం వల్ల ఆమెకి స్వస్థత చేశాడు. కానీ ఈ శతాధిపతి దగ్గర అలాంటిది ఏమనలేదు. ఏమన్నాడు? నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల దగ్గరికి నేను వచ్చానని శతాధిపతి అన్నాడా? అనలేదు. ఎందుకని? నువ్వు రావాల్సిన అవసరం లేదు,
నాకు పవర్ ఉంది, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, 100 మంది ఉన్నారు నా కింద, ఒకడు బొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, కానీ నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ మాట మాత్రం అంటే ఆ విశ్వాసానికి ఆయన ఫిదా అయిపోయాడు. వెంటనే ఇశ్రాయేలులో ఎవరికైనాను 10వ వచనం, నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏంటంట? అనేకులు ఎక్కడి నుంచి వస్తారు? తూర్పు నుంచి, పడవ నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కడ కూర్చుంటారంట? అబ్రహాము, ఇస్సాకు యాకోబులతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ. అంటే పరలోక రాజ్యములో ఎవరెవరున్నారు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, అనేక మంది భక్తులు అక్కడ ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పుడు ఆ రాజ్యంలో కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇప్పుడు అనేకులు ఎవరు? అన్యులు. ఇశ్రాయేలుకి సంబంధం లేని అన్యులు తూర్పు నుంచి, పడవ నుంచి వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సమానంగా కూర్చుంటారు. కానీ అసలు దేవుని సంబంధులు, దేవుని జనాంగం వల్ల ఇశ్రాయేలీల్లో మాత్రం ఎవడో రాడు. అంటే రావలసిన వారేమో దేవుని సన్నిధికి రావట్లేదు. అన్యులుగా ఉన్నవారు, దేవుడిని ఎరగని వారు మాత్రం యేసునందు విశ్వాసం ఉంచి, ఇదిగో ఈ శతాధిపతి, ఒక కనాను స్త్రీ, ఇలాంటి వారు యేసునందు విశ్వాసం ఉంచి వచ్చారు. ఈరోజు నిజంగా మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో అనేకులు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము దేవుని బిడ్డలు, మేము యేసుక్రీస్తుని అంగీకరించామని చెప్పుకుంటూ క్రైస్తవ పేటల్లో ఎంత గలిబిలండి. అంటే నిజంగా మన సంఘ సభ్యులు రాజా వాళ్ళ తల్లిగారు చనిపోతే వాళ్ళ అన్నలందరూ అన్యులు, ప్రభువుని నమ్మలేదు. సమాధి కార్యక్రమంలో మనకి ఏ ఆటంకం కలిగించకుండా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చి నిశ్శబ్దంగా, తప్పెట్ట లేవు, తాళాలు లేవు, బాంబులు లేవు, గులాబులు లేవు, ఏమీ లేవు, సైలెంట్గా. తాగుబోతులు ఉన్నా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ తాగినా సైలెంట్గా ఉన్నారు. కానీ క్రైస్తవ పేటల్లో ఒక సమాధి కార్యక్రమం జరుగుతుంటే ఎన్ని మేళాలు, ఎన్ని తాళాలు, ఎన్ని గులాములు, ఎన్ని బాంబులు, ఎన్ని డాన్సులు. ఆనాడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందో ఈరోజు క్రైస్తవులు చెప్పుకున్న క్రైస్తవ పేటల్లో తతంగాలన్నీ ఇలాగే ఉన్నాయి. ఫంక్షన్ జరిగితే తాగటం, మనిషి చచ్చినా తాగటం, పుట్టినా తాగటం, ఏది జరిగినా తాగుడు. మిగతా వాళ్ళే కాస్త నయం అనిపిస్తున్నారు ప్రియుగా. ఆ రోజు అన్ని జనులుగా ఉన్నవారు ఎంత విధేయత చూపించారు. అందుకే రావాల్సిన వారేమో పరలోక రాజ్యానికి రారు, కానీ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం మొదట వీళ్ళందరితో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పరలోక రాజ్యంలో కూర్చుంటారని ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పింది ఇప్పుడు అక్షరాలా కనపడతానే ఉంది. ఈరోజు మన సంఘాల్లో అనేక మంది అన్యజనులు వచ్చారు, విగ్రహాన్ని ఆరాధించిన వాళ్ళు వచ్చారు. ఈరోజు వాళ్ళు కాస్త కూస్తూ వాక్యానుసారంగా బతుకుతున్నారు. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనకు మాత్రం సిగ్గు ఏమీ లేకుండా పోయింది. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని పెందలాడొద్దాం, ఎంతో దూరం నుంచి వస్తున్నారు కదా, మనం ఎక్కడోడో రాకపోతే ఎట్ట అనే ఆలోచన ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా సిగ్గుశారం ఉందా మనకు? చెప్పండి. బుద్ధి లేదు నిజంగా. ఆనాడు జరిగిందే ఈనాడు కూడా రిపీట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఒక అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు అని అనుకుంటున్నారు, కానీ నిజంగా ఏమీ తెలియని అవిశ్వాసుల జాబితాలో ఉంటున్నారు. ఆనాడు తూర్పు నుండి, పడవ నుండి అనేకులు వచ్చి వేడుకో కూర్చుంటారు. కానీ పరలోక రాజ్యంలో రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలు మాత్రం ఏమవుతారంట? వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏముంటది? ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుతున్నాను. ఏమంటారంట? వెలుపటి చీకటి. వెలుపటి చీకటి అంటే దేవుని వెలుగుకు వెలుపట ఏముంది? దేవుని వెలుగుకు వెలుపట ఏముంది? అంతా చీకటి. ఆ చీకటిలోకి తోసేస్తాడంట దేవుడు. కటిక చీకటి గల బెలవలోనికి తోసేస్తాడు. అక్కడ ఏమంటున్నాయనంటే, అయ్యో అన్నీ బాగున్నప్పుడు, అన్నీ విన్నప్పుడు నేను ఎందుకు మారలేదనే బాధతో ఏడుస్తూ ఉంటారు.
అబ్బా నా ముందు పుట్టాడు, నాతో పాటు పెరిగాడు, వాడు వాక్యానికి లోబడిపోయి వాడు హ్యాపీగా ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు అని వాడిని చూసి ఇటు పళ్ళు కొరుకోడు. మనకి ఎప్పుడు కోపం వచ్చింది, పళ్ళు ఎప్పుడు కొరుకుతాం చెప్పండి? మనం నాశనం అయినా పర్వాలేదు, ఎదుటోడు బాగుంటే మనకి ఓర్చుకోలేక పళ్ళు కొరుకుతాం. ఏడుపులు కూడా అయ్యాగా. అదే ఆటోల మీద చూస్తాం, నన్ను చూసి ఏడవకురా వెర్రివాడ, ఆటోలు వెనకాల చూసారా అంటే ఏంటి మన ఉద్దేశం? వాడు ఆటో కొన్నాడు, బ్రహ్మాండంగా దర్జాగా తోలుకుంటున్నాడు, దర్జాగా బతుకుతున్నాడే అని వాళ్ళు చూసి ఏడుస్తాడంట. కొంతమంది రాస్తారు, ఒరే ఏడవద్దురా, నేను లోన్ పెట్టుకొని కొనుక్కున్నాను, సొంత డబ్బుతో కాదని రాస్తా ఉంటారు. ఈఎంఐ కట్టాకరా, నువ్వు ఏడవబాకు, నా సొంతం కాదు ఇది అని అట్లా రాస్తారు. అంటే ఎదుటోడు ఏడుపులు తగులుతీ అనే భయం వాడు. ఇక్కడ మనం ఎందుకు ఏడుస్తాం? ఎదుటోడు బాగుంటే ఏడుస్తాం. ఇప్పుడు మన కళ్ళ ముందే కొంతమంది పెరిగి మనకంటే జూనియర్లు మారిపోయి పరలోక రాజ్యంలో చేరారు అనుకోండి, లేదు పరదేశంలో ఉన్నారనుకోండి, ఈ వేదన పొందే స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? ఆడు చూసి ఏడవటం, తర్వాత అబ్బా అబ్బా మిస్ అయిపోయానని పడుకోనుకోండి. ఇదే అక్కడ ఏడుపు. ఈ రెండు పనులు తప్ప ఇంకేముండదంట. అక్కడ ఏడుపును పళ్ళు కొనుక్కుంటాయి ఉండదు. ఇక్కడ చాలా పనులు చేస్తాం, తింటాము, తాగుతాము, చిందులేస్తాం, అన్నీ చేస్తాం. అక్కడ ఈ పనులన్నీ లేవు. ఏమండి? కేవలం ఏడుపు, పండు కొనుక్కుంటాం. ఏడుపును ఈ మాటలు బైబిల్ కొత్త నిబంధనలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. 22వ అధ్యాయంలో ఒకసారి చూడండి, అక్కడ ఏముంటుందో అక్కడ కూడా చెప్పాడు. 22వ అధ్యాయము 13వ వచనం. అంతటా రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. 25:30 పనికి మారిన వాడిని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని అనెను. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండునని అనెను. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు వారు వీళ్ళకి ఇదే చెప్పాడు, అక్కడికి తోసేయండి. అక్కడ ఏమంటుంది? రెండే పనులు, ఏడవటం, పళ్ళు కొరవటం, ఏడవటం, పళ్ళు కొరవటం. ఈ రెండు పనులు తప్ప ఇంకా మూడో పనే లేదు. ఎంతకాలం ఏడవాలి చెప్పండి? ఎంతకాలం ఏడ్చేది? మరీ చనిపోయాడు ఇంట్లో ఎంతసేపు ఏడుస్తారు? ఒక రోజు ఏడుస్తారు, లేదా ఒక వారం ఏడుస్తారు, లేదా ఒక నెల ఏడుస్తారు ప్రేమ ఎక్కువైతే, లేదా మిగతా కాలంలో సంవత్సరంలో పాటు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తారు. సంవత్సరం తర్వాత జనజీవన సమితిలో కలిసిపోతాం, అంతా మర్చిపోతాం, అంతా బాధ అంతా పోయింది. కానీ అక్కడ ఎప్పుడు ఏడవటం, సంవత్సరాలు యుగములు ఏడిపి, అక్కడ యుగాలు ఏడిపి, యుగాలు పడుకోరుకోవటం. ఇక వేరే పనులు లేవా? ఇప్పుడు మొక్కేస్తే కొరుకుతాం పంటి కింద, ఎముకేస్తే కొరుకుతాం పంటి కింద, ఎముకొడదో మొక్కడదో, కానీ ఊరికిన పడి కొరుకుతాం. ఎంత దౌర్భాగ్యం! 60 ఏళ్ళు మొక్కలు కొరికినందుకు యుగాలు పడి కొరకాల. ఇక్కడ భూమి మీద కష్టం వచ్చినప్పుడే ఏడుస్తాం, సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తాం. కానీ ఇక అక్కడ సుఖం అన్న దానికి అర్థం లేదు. కాబట్టి ఎప్పుడు ఏడిపి ఎందుకు రా బాబు నేను నమ్ముకోలేదనే బాధ అప్పుడు ఎక్కువైపోతాడు. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. ఇశ్రాయేలీయుల వారి దగ్గరికే ఆయన పరలోకం నుంచి దిగి భూమి మీదకి వచ్చి మొట్టమొదట ప్రయారిటీ, అంటే మొట్టమొదటి అవకాశం, ప్రాధాన్యత ఇశ్రాయేలీయులకి ఇస్తే, ఇశ్రాయేలీని నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలీలే ఈయన్ని సిలువ వేసి చంపారు. అన్యుడు ఎంత విశ్వాసం అంటే, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ మాట చెప్తే అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత విశ్వాసం చూడండి. అది చూసి ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనే నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అనేకులు తూర్పు నుండి పడమటి నుంచి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలుడు, దేవుని కుమారుడు, రాజ్య కుమారులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు
నువ్వు అనుకున్నట్టే జరిగిపోయింది పో అనగానే ఈయన ఇంటికి వెళ్ళలేకే పక్షవాయువు పోయి హ్యాపీగా లేచి తిరుగుతున్నాడు. ఇక్కడ చెప్పిన కడియే ఇక్కడ కరెంటు స్విచ్ చేస్తే వెంటనే అక్కడ లైట్ వెలిగినట్టు నీ విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, నువ్వు వెళ్ళు అనగానే ఈయన వెళ్ళటానికి టైం పట్టి ఉండదు ఇంటికి, కానీ వెళ్ళేలోపు అక్కడ ఏమైంది? స్వస్థత వచ్చింది. అది యేసుక్రీస్తు యొక్క మాటకున్న పవర్. మనం ట్యాబ్లెట్ వేయాలి, ట్యాబ్లెట్ శరీరంలో కరిగిపోవాలి, రక్తంలో కలవాలి, రక్తంలో కలిసిన తర్వాత ఆ క్రిముల్ని చంపాలి. ఈలోపు కొంత టైం పట్టింది, అప్పుడు జ్వరం తగ్గింది. ఏ రోగమైనా తగ్గడానికి కొంత టైం తీసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి మాటకి టైంతో పని లేదు. ఆన్ ద సెకండ్, ఆన్ ద స్పాట్, ఒక్క సెకండ్లోనే ఆయన మాట పలకగానే అక్కడ స్వస్థత. వెంటనే ఉన్నాడా? చెయ్యేశాడా? లేదు. ఎక్కడో ఉన్నాడు దాసుడు, ఇక్కడ మాట పలికాడు, అదే గడియలో అతనికి స్వస్థత జరిగింది. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి పట్టి చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసాగను. పేతురు గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత ఏం చేశాడు? అత్తగారింటికి కూడా ప్రభువుని తీసుకెళ్ళాడు. మన విశ్వాసం మన ఇంటి వరకైనా, మన అత్తగారింటి దాకా కూడా. ఇప్పుడు ఆడపిల్ల నమ్ముకుంది, ఆడపిల్ల కుటుంబంలోకి వచ్చినప్పుడే ప్రభు దగ్గరకు వచ్చింది. అత్తారింటికి ప్రభువుని తీసుకెళ్ళదు కదా. ఇది పుట్టింటి వరకే భక్తి, అత్తారింట్లో ఇంకంతా విరక్తి కదా. అదే అబ్బాయి అనుకోండి, అబ్బాయి అయినా సరే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ భక్తి ఉంటుంది. అత్తారింటికి వెళ్ళిపోతే అత్తారింటికి ప్రభువుని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎక్కడ భక్తి అంటే ఇక అక్కడే నిలబడిపోతాం, ఇక అది తప్ప భక్తులుగా కనపడం. కానీ పేతురు గారు తన పిల్లనిచ్చిన అత్తగారింటికి కూడా తీసుకెళ్లి యేసుక్రీస్తు వారి చేత స్వస్థత ఇస్తే వెంటనే ఆమె లేచి యేసుక్రీస్తు వారికి ఉపచారం చేసింది. అంటే ఆన్ ద స్పాట్ తగ్గిపోయింది, స్లోగా తగ్గలేదు, వెంటనే తగ్గిపోయిందంట. వెంటనే ఆమె ఉపచారం చేసింది. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చేది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. నెరవేరంటే ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు కదా, 10వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. ఎందుకు వచ్చాడంట? శరీరములో యేసుక్రీస్తు వారు ఎందుకున్నా అంటే దేవుని చిత్తం ఏదో రాసుకున్నాడు గ్రంథంలో, రాసుకున్న చిత్తం నెరవేర్చడానికే భూమి మీదకైనా వచ్చాడు. ఎక్కడ రాసుకున్నాడు? గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఆ చుట్టలో అనేక మంది ప్రవక్తలు రాసిన ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలు ఏవేవి రాశారో అవన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. అందులో ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని ఇక్కడ నెరవేర్చాడు. చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన పాపములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. ఆయన ఏం చేశాడంట? మన పాపములను భరించెను, మన వ్యసనములను వహించను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించను. అతడు మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి అన్నాడు. అదే వచనం ఇక్కడ యెషయా ద్వారా రాయబడిన
ప్రవచనం ఏమైందంట? నెరవేరింది. అంటే యెషయా గ్రంథం గురించి అక్కడ హెబ్రీ పత్రికలో గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చానన్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చాడని చెప్తున్నాడు. 18వ వచనం, యేసు తన యొద్దనున్న జనసమూహములను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏం చెప్పాడు? ఈయన ఎప్పుడు నది దాటి అవతలకు వెళ్ళిపోతాడు, యువతలకు వస్తూ ఉంటాడు, గల్లీ సముద్రం దాటి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అలా పడవలో ఆ దరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు? ఒక శాస్త్రి జనాన్ని ఆ దరికి వెళ్ళమన్నాడు. ఈయన ఇక్కడే ఉండిపోయి జనాన్ని ఆ దరికి వెళ్ళమన్నాడు, ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చేదని అతనితో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను ఆ దరికి వెళ్ళమంటే నా వెంట వస్తానంటా వెంటరా? నా దగ్గరకు వస్తే నీకు సుఖమే ఉండదు, నీకు తెలియదేమో. నేను హ్యాపీగా రాజమహల్లో ఉంటున్నాను, హ్యాపీగా నా దగ్గరకు వస్తే అన్ని సౌకర్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నాను శాస్త్రి అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకై స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే నువ్వు నా దగ్గరికి వస్తే సుఖాలు అనుభవిస్తాను అనుకుంటున్నావా? ఏ సుఖాలు నీకు? కాసేపు రెస్ట్ తీసుకోవటానికి కూడా సరైన బెడ్ కూడా నాకు లేదు. పక్షుల కన్నా గూడు ఉంది, నక్కలకేమో గోతులు ఉన్నాయి. కానీ నాకు కాసేపు రెస్ట్ తీసుకుందామంటే స్థలము లేదు. చివరికి రెస్ట్ ఆ సిలువలో కూడా సరైన స్థలము లేదు. వేలాడాడు ఆకాశానికి భూమికి చెక్కకి చేతుల మీద వేలాడాడు. తల కూడా ఆడుకోవటానికి అవకాశం లేకుండా, తల వాల్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఆయన సిలువ వేశాడు. ఆ భవిష్యత్తు తిరిగి ఇప్పుడు పరిస్థితి కూడా ఆయనకి వివరించి, నా కోసం నా దగ్గరికి వస్తాననుకుంటున్నావా? సుఖం వచ్చింది అనుకుంటున్నావా? సుఖాలు లేవు నాయన, సరిగ్గా రెస్ట్ తీసుకోవటానికి కూడా నాకు ప్లేస్ లేదు అని చెప్పగానే అయినా వెళ్ళాడు శాస్త్రి. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. చచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారు. ఎవరు చచ్చినోళ్ళు? శవాలను పాతి పెడతాయా? చెప్పండి. ఎవరైనా సెలవు అడుగుతారు, ఏమని అడుగుతారు చెప్పండి? ఆఫీసులో సెలవీని కఠినాత్ముడు అనుకోండి, మనం ఉద్యోగం చేస్తుంటే లేదా పనికి వెళ్తుంటే సెలవీని అన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? మా ఇంట్లో ఎవరొకళ్ళు చచ్చిపోయారు, లేదా దూరం బంధువులు చచ్చిపోయారు. చచ్చిపోయిన బామ్మని మళ్ళీ చెబుతాం. ఎందుకు? చచ్చాడంటే తప్ప వీడు సెలవీడు కదా. అంటే చావు మళ్ళీ చూడలేరు కాబట్టి, చివరి చూపు కాబట్టి చనిపోయాడు అనగానే ఎవరికైనా జాలి కలిగి దయ చూపించి, సరే వెళ్ళు, చచ్చిపోయాడుగా చివరి చూపు చూసుకొనిరా అంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి ఈ విషయంలో కఠినాత్ముడుగా కనపడుతున్నాడు. అంటే మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందో ఆ మాటలో మనకు అర్థమైతే ఈయన కఠినాత్ముడు అనుకోం మనం. ఎటు చనిపోయిన వ్యక్తిని సమాధి చేయటానికి ఆల్రెడీ చచ్చిన వాళ్ళు ఉన్నారు. చచ్చిన వాళ్ళు అంటే ఎలా చచ్చిన వాళ్ళు? ఎఫ్ఎస్సి పత్రిక 2:1 ఎలా చచ్చిన వారో చెప్పాడు దేవుడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను అంటే బతుకున్నారు, కానీ దేవుని లెక్కలు ఎలా ఉన్నారు? వీడు అపరాధం పాపం చేయటం వల్ల చచ్చిపోయిన వాడిగా కనపడుతున్నాడు. అంటే నిత్య జీవం లేదు వాళ్ళలో. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపోయిందో వెంటనే వాళ్ళ జీవం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆత్మ వేదనకరమైన స్థలం, ఏడుపును పండు కొరికే స్థలానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు బాప్తిజం పొందని వారందరూ చచ్చిన శవాలు దేవుని దృష్టిలో. ఆ శవాలు చాలా మంది ఉన్నారు భూమి మీద, బతికుండి దేవుని దృష్టిలో చనిపోయిన శవాలు ఈ సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ సమాధి కార్యక్రమంలో వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు. తాగొచ్చు, చిందేయొచ్చు, ఎగరొచ్చు, ఆడు పెట్టింది ఏదో పెండకూడు తినొచ్చు. ఒక మనిషి చచ్చిపోయి ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే ఈ దౌర్భాగ్యులు డ్యాన్సులు వేసుకుంటూ తాగి తందనాలు ఆడుతూ ఆనందాన్ని వ్యక్తం చేసుకునే దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ శవాన్ని ఆ శవాలు వెళ్ళి పూడ్చిపెడతాయి. మీకేం ప్రాబ్లం లేదు, నువ్వు సజీవుడు, నిత్య జీవం కావాలంటే వచ్చి నన్ను వెంబడించు అంటే. మనిషి చనిపోతే కూడా పర్మిషన్ ఇవ్వలేదంటే నిత్య జీవానికి వెళ్ళటానికి ఎలాంటి చిన్న విషయాలు ఖాతరు చేయకూడదు.
మన వాళ్ళు ఆదివారం వచ్చినా ఆరాధన ఎగ్గొట్టి మరి శవాల దగ్గరికి వెళ్ళిపోతారు. పోనీ ఆ శవం ఏమన్నా పరదేశికి వెళ్ళే శవమా? ఆల్రెడీ తాగి చచ్చిపోయినోడు, లోక సంబంధంగా బతికి చచ్చిపోయినోడు, కేవలం రక్త సంబంధులు అంతే. ఆ సచ్చినోళ్ళు వదులుకోలేక సజీవుని వదులుకొని సచ్చినోళ్ళ దగ్గరికి సెలవులు పెట్టి వెళ్ళిపోయారు. ఏది పాస్టర్ అంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళామని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? తండ్రి, సాక్షాత్తు ఆ వ్యక్తి యొక్క తండ్రి, శిష్యుడి యొక్క తండ్రి చనిపోతే ఏమన్నాడు? ఆ శవాలు ఉన్నాయి, ఆ శవాలు తీసుకెళ్ళి అతను నిజంగా చచ్చిపోయిన శవాన్ని పాతి పెడతాయి. కానీ నువ్వు వచ్చి నన్ను అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. అన్నిటికంటే ఇది ముఖ్యం. ఎందుకంటే ఇలా వెంబడించలేదనుకోండి, నువ్వు పరలోకం చేరవు. గ్యాప్ వచ్చిందా, నువ్వు నరకానికి వెళ్ళటానికి దారులు మార్గాలు సరళం చేసుకుంటున్నావు అని అర్థం. ప్రభు సన్నిధికి దూరం అయిపోయావా, నీ గోతి నువ్వే తీసుకుంటున్నావు అని అర్థం. మనకేమో తెలియకుండానే చిన్న చిన్న విషయాలకి అలిగిపోయి అన్నిటికంటే ఎవరి మీద అడుగుతాం అంటే దేవుడి మీదే అడుగుతాం. ఎందుకు? ఆయన ఏమనడుగా ఇప్పుడు. అదే ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద నలిగామనుకో, వాళ్ళు ఏదో ఒక మాటలతోనో క్రియలతోనో సొరకలు ఎత్తా ఉంటారు. కానీ ప్రభు ఏమన్నాడు కదా, అమాయకుడిలా కనపడుతున్నాడు కాబట్టి అలిగేది ఎవరి మీద? దేవుడి మీద, సంఘం మీద. ఎవడో ఏదో అన్నాడని నాకు సంఘానికి రాబుద్ది కావట్లేదు, నాకు ఆడు నిత్య జీవం ఇస్తాడా? చెప్పండి. నువ్వు సంఘానికి ఎగ్గొడితే నీకు నష్టమా, వాళ్ళకి నష్టమా? ఎవరికి నష్టం? సంఘానికి వస్తే నిత్య జీవం మాటలు వింటావు కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఎవరో ఏదో అన్నారని సంఘం మానేసావు అనుకోండి, నీ గోతి నువ్వే నరకానికి తవ్వుకుంటున్నావు అని అర్థం. ఎవడో తిక్కలోడు ఎలికెక్కించిందని, ఆ ఎలుక ఇంట్లో దూరిందని ఎలుకని చంపడానికి కొంపగా నిప్పెట్టుకున్నాడు. కొంప తగలబడిపోయింది, దాంతోపాటు ఎలుక పారిపోయింది. ఎలుక చావలేదు, కొంప తగలబడిపోయింది. నష్టం ఎవరికి? ఎలుక హ్యాపీకి బతుకుంది. నష్టం దాని మీద కోపంతో నీ కొంప నువ్వే తగలబెట్టుకున్నావు, నీ ఆత్మ నువ్వే నరకానికి పంపిస్తాను. తెలియట్లా జనానికి. చదువుదాం. శిష్యుల్లో ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన్నదిమ్మని చెప్పాను. అంత సీరియస్గా యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే అంత సీరియస్. నువ్వు బతుకున్న ఈ కొద్ది రోజులే ఇందులో ఆ పని అని ఈ పని అని. అసలు మనిషి చనిపోతేనే పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను జీవన వ్యాపారం కోసం పనికి వెళ్తాను ప్రభువులు వదిలిపెట్టి అంటే ఇస్తారా? ఇంట్లో మనిషి తండ్రి చనిపోతేనే వెళ్తానంటే పర్మిషన్ అయినా ఆయన ప్రభా ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని లోక సంబంధమైన నీ శరీరాన్ని పోషించుకునే పనుల కోసం ప్రభు పనికి సెలవు పెడితే ఇస్తాడా? ప్రభువుడు కానీ నువ్వు తీసేసుకుంటావు కదా. ఎన్ని సెలవులు పెట్టావో అంతకాలం దేవునికి దూరం అవుతూనే ఉన్నావు అని అర్థం. ఆయన దయామయుడు కాబట్టి ఇంకా బ్రతుకునిస్తున్నాడు, బతకనిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతే తప్పని చెప్పేశాడు అనుకో. చెప్పండి. ఆ 2000 సంవత్సరాల క్రితం చెప్పాడండి ఈ మాట. తండ్రి చనిపోతే కూడా ఇవ్వలేదు పర్మిషను, వచ్చి నన్నే వెంబడించి అన్నాడు. ప్రభువుని వెంబడిస్తేనే నీకు నిత్య జీవం. ఏమాత్రం గ్యాప్ వస్తే, గ్యాప్ వచ్చిన సమయంలో మరణిస్తే నిత్య నరకం, ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. కీర్తనీయుడవు, దయాళుడవు తండ్రి, మీ యొక్క ఉదార స్వభావాన్ని బట్టి, మీ యొక్క జాలి, కనికరము, దయగలిగిన మీ యొక్క లక్షణాలను బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో నామములు కలిగి ఉన్న దేవా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మత్తయి సువార్తలోని 8వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ కుమారుడు కొండ మీద నుంచి దిగి చేసిన అనేక కార్యక్రమాల గురించి ఈరోజు ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ సహాయంతో ప్రతి విషయాన్ని విశదీకరించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము కూడా క్రీస్తుకు దూరం కాకుండా ఒక శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి, స్వకీయులైన ఇశ్రాయేలీలో లేని విశ్వాసం శతాధిపతిలో కనిపించింది, కనాను స్త్రీలో కనిపించింది. నాయన అంతకంటే గొప్పగా మా విశ్వాసం ఉండాలని, మీ పరిచర్య కోసం ఏది మేము మానకుండా
మీ పరిచర్యను మిమ్మల్ని వెంబడించడాన్ని ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండటానికి మా మనసులను స్థిరపరుచుకునే భాగ్యాన్ని మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు ఎలాగైతే ప్రభువుని పర్మిషన్ అడిగి శుద్ధి కావాలి అని అడిగాడు, అలాగే తండ్రి మేము కూడా మీ సన్నిధిలో మీ చిత్తమైతే మాకు కావలసినవి రావాల్సినవన్నీ అనుగ్రహించమని బతిమలాడుచు, ఇవనైనా వచ్చిన పరిశుద్ధులందరి నిమిత్తం తెచ్చిన ఆ అల్పాహారాన్ని దీవించండి. వాక్యంతో వాటిని పవిత్రపరచమని కోరుకుంటూ, ఖర్చు పడిన కష్టపడిన ప్రతి బిడ్డకు తగిన ఫలాన్ని వారు మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, అవి తినుచుండగా మాకు శక్తిని బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై మేము ఉపయోగించడానికి మేము ప్రయాసపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.